అందరికీ నమస్కారం. కార్తీక మాసం 7వ రోజు వినాల్సిన పారాయణము. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్ర చిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాంత స్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యమెంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో కానీ వైశాఖంలో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులైన బ్రాహ్మణ కుల బాలలకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవబ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగదిత్వమే కదా. కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహముకు కూడా చేయించడం వల్ల తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసము చెబుతాను విను. సువిరూపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన శివీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సొగ కన్నులు గల సుందరాంగి ఒకటి అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవిలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలలో బ్రతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలన్నీ నిందించుకుంటూ అతి కష్టం మీద ఆడకూతురిని పెంచుకోసాగారు. సువీర దంపతులు కాలగమనంలో సువూరిని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసే వారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితేనే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీది
మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా, నేను కేవలం మునికుమారుడే అయిన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణము జరిపించేవాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది. తత్కన్య విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగశాదీయుషుడైన సువీరుడను. దయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసింది భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యంత్రీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతేకాదు, జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయచిత్తాలున్నాయి. కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయచిత్తం లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెను కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశ్రీల యుక్తుడైన వరునికి కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాలన్నీ పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సంజన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడ, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాసోవసు రత్నద్యాలకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే కానీ ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా
ఋషిగారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికి నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు, నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తుపాఖ్యానము. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబుద్ధిని చేసి నరకానికి తీసుకొని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు, నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశీకుడైన శివీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసులు గురించే శరీరి అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెళ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితునైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వారు లోకాధిపతిలో తల్లిదవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి గాను ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు ఆ స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళు. సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సదాహమునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీదార్థులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నది తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమిస్తూ అనుకుంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రాహ్మచారులకు కన్యామూలమును ధారపోయడం వలన వారి వారి పితృపిత మహాదివర్గాలు వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థమాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించి వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రము సందేహము లేదని గుర్తించు. చతుర్దశాధ్యాయము. వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిల దిశ కార్తీక మాసమంతా
పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము జనక మహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుపోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించి ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రత్యుద్ధరము ఒక కోడె దూడెను అచ్చుబోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు కూడా తమ కులములో పుట్టిన వాడైన కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనివాడు అంధత మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలన కానీ ప్రతివర్షాబ్ది కాలాల వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంలో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవారు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా దాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సర్వభౌముడతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహరకము, అత్యంత పుణ్యదాయకమైన కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుడు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్ధ హారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. కోష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరులు అన్నమును పితృశేషమును తినకూడని తినడము, శ్రాద్ధములను భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానేయాలి. ఈ నెలలో సంగాన్నము, శుద్ధాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవాన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలోను, పితృదినవాసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్రగ్రహణ దినాలలోను, వ్యతిపాత వైద్యాది నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవలు 2 పూటల కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతను 2 పడినప్పుడు భుజించుట ఉత్తమము శని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగమును, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నది స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాస్త్రమును. సూర్యుడు తులలో ఉండగా నది స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రం చెరువులో కానీ కాలువలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి మహానదుల స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాంతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలెత్తుతారు. గంగానది స్మరణను చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణ గాథలను అలంకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరల స్నానం చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదిక కుశదోతకాలతో
మహాస్నానము చేయించి షోడోపచారాలతోనూ పూజించాలి. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి. పుక్ష్యాక్షతలు. ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి నీటి చుక్క. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి నీటి చుక్క. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటి చుక్క. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీరు విడవాలి. ఓం అంశాబరాయ నమః వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి ఉపవీతం. ఓం కపలాధారిణే నమః గంధం సమర్పయామి. కుడి చేతితో అనామికతో గంధం చిలకరించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షనాత్ సమర్పయామి అక్షతలు. ఓం పూర్వగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి పువ్వులు. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపం మాగ్రపయామి. అగరబత్తి లేదా సాంబ్రాణి ధూపమీయవలను. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఒక ఒత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలను. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి నివేదన ఇవ్వవలను. ఓం భూర్భువస్వః తత్ సవితుర్యరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థములను చుట్టి నీటిని పోక్షించి ఓం ప్రాణయ స్వాహ ఓం అపనాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అన్నప్పుడల్లా ప్రభువునకు నివేదన చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరమస్తి అని ఋతం సత్యేన పరిశించామి ఉత్తరాపోసానం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి ప్రక్కన ఒక నీటి చుక్క నీరును వదలవలను. పిదప ఓం నమః తాంబూలాదికం సమర్పయామి. తమలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి. జనక మహారాజా పైన చెప్పిన విధముగా 16 ఉపచారాలతోనూ కానీ లేదా నెల పొడవునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరలో పార్వతీకాంత దేవేశ పద్మర్జగ్రపకంజ ఆర్ఘ్యగృహణ దత్యారే దత్తం చేద మోమాపతే అనే మంత్రంతో అర్ధనము ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకమును నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమేశ్వర మేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితరులందరూ కూడా సత్పుత్రులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసనకి క్షేత్రోధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఇంతటితో 7వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసంలో కార్తీక పారాయణం విన్నా చదివినా చాలా చాలా మంచిది.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.